పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ విచారణకు వచ్చే సమయంలో పిన్నెల్లికి మరో జలక్ కూడా ఇవ్వబోతున్నారు. పిన్నెల్లితో పాటు సోదరుడు వెంకటరామరెడ్డి మరో 2 కొత్త కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరిపైన మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. కారంపూడి సిఐ నారాయణస్వామి ఫిర్యాదు చేశారు. 307 కింద ఈ కేసు నమోదైంది. కారంపూడి సిఐ నారాయణస్వామి ఫిర్యాదుతో 307 ఐపీసీ సెక్షన్ కింద పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. కండ్లకుంట టీడీపీ ఏజెంట్ మాణిక్యాలరావు ఫిర్యాదుతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమపై దాడి చేశారు అని మంగళగిరి రూరల్ పోలీసులకు మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దు అని హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత పిన్నెల్లిపై మరో 2 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు ముందస్తు బెయిల్ కోసం. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, పిన్నెల్లిపై నమోదైన కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే అతని సోదరుడిపై కేసులు నమోదనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవీఎం ధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈవీఎం ధ్వంసంపై కేసు నమోదైంది. అలాగే ఏదైతే పాలవాయి గేట్ లో టీడీపీ ఏజెంట్ ఉన్నాడు, టీడీపీ ఏజెంట్ ను కొట్టిన కేసులో 307 కింద కేసు నమోదైంది. దీంతో పాటు కారంపూడి అల్లర్లపై కూడా 307 సెక్షన్ కింద ఇద్దరిపై కేసు నమోదైంది. అయితే తాజాగా మరో 2 కేసులు ఇద్దరిపై, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై మరో 2 కేసులు నమోదయ్యాయి. అయితే కారంపూడిలో అల్లర్లు జరుగుతున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి కారంపూడి సీఏ నారాయణస్వామిపై దాడి ఘటనకు సంబంధించి ఆయన ఫిర్యాదుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై కూడా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు ఏదైతే పోలింగ్ సమయంలో వెల్దుర్తి మండలం కండ్లకుంట ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంతూరు, అది అక్కడ టీడీపీ ఏజెంట్ గా మాణిక్యాలరావు కూర్చున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అతన్ని బెదిరించడమే కాకుండా కొట్టారు. అతని కుటుంబ సభ్యులను కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ డిఎస్పీ సాయంతో బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీసులకు మాణిక్యాలరావు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి వెనకడుగేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత వరలరామయ్యతో కలిసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని కలవటం జరిగింది. హరీష్ కుమార్ గుప్తా గుంటూరు ఎస్పీతో మాట్లాడటంతో మంగళగిరి రూరల్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటికీ పోలింగ్ తర్వాత చూసుకున్నట్లయితే 307 సెక్షన్ కింద 3 కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఈ కేసు కూడా 307 కిందనే నమోదయ్యే అవకాశం ఉంది. సో మొత్తం 4 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఏదైతే 307 సెక్షన్ల కింద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఈ రోజు విచారణకు వస్తుంది. అయితే సిఐ నారాయణస్వామి తరపు లాయర్లు అయితే మాత్రం హైకోర్టులో క్లియర్ గా నిన్న జరిగినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ మీద జరిగిన విచారణలో క్లియర్ గా చెప్పడం జరిగింది. 307 హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరాలు ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఏదైతే ఒక సూచన చేసిందో ఆ సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈవీఎం ధ్వంసం కేసులో 6వ తారీఖు వరకు అరెస్టు చేయొద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు 307 కి సంబంధించి కేసుల్లో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది అయితే మాత్రం ఆ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఏదైతే మెరిట్స్ చూపెట్టాలని చెప్పారో, ఏదైతే తాను అభ్యర్థిగా ఉన్నానో ఏజెంట్లను నియమించుకోవాలి, అలాగనే కౌంటింగ్ కు సంబంధించి కూడా తాను ఉండాలని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు కేసులు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇదే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అయితే తాజాగా 307 కేసులు నమోదవడంతో దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది. ఒకవేళ ఈ కేసుల్లో 307 సెక్షన్ కింద ఉన్నటువంటి కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సిఐ నారాయణస్వామి తరపు అడ్వకేట్లు కూడా వాదించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అలాగనే ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు షరతులు ఏదైతే ఉన్నాయో ఆ షరతులు కూడా ఉల్లంఘించారని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైకోర్టు షరతుల్లో ఆయన మాచర్ల రాకూడదు, పార్లమెంట్ కేంద్రమైన నరసరావుపేటలోనే ఉండాలి, అలాగనే పోలీసులు ఈసీ పర్యవేక్షణలో ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో
ఏదైతే హైకోర్టు విధించినటువంటి షరతులను ఉల్లంఘించారో సో దీనికి సంబంధించి హైకోర్టు షరతులు ఉల్లంఘించడంతో బెయిల్ రద్దు చేయాలని కూడా కోరటం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం ఈ రోజు జరిగేటువంటి విచారణలో ఏం జరుగుతుందనే ఆసక్తి అయితే నెలకొంది. రోహిత్. రైట్ రామారావు. హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పిన్నెల్లితో పాటు సోదరుడు వెంకటరామరెడ్డి పైన మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. కారంపూడి సీఎన్ నారాయణ స్వామి ఫిర్యాదుతో సెక్షన్ 307 ఐపీసీ కేసు నమోదైంది. కండ్లకుంట టీడీపీ ఏజెంట్ మాణిక్యాలరావు ఫిర్యాదుతో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తమపై దాడి చేశారు అని మంగళగిరి రూరల్ పోలీసులకు మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత పిన్నెల్లిపై మరో 2 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.